ఈరోజు శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి మేడారం జాతరలో దర్శించుకోవడం జరిగింది గద్దెల దగ్గర. ఇక్కడి నుంచి వెళ్ళి కొన్ని అనుమానాలు కూడా ఈ సమాజానికి ఉన్నాయి. మేడారంలో నూతన గద్దెల అభివృద్ధి ద్వారా ఆదివాసీల అస్తిత్వం దెబ్బతింటుంది. మేడారం ఎడారిగా మారుతుంది. మేడారాన అభివృద్ధి పేరిట ఏదో విధ్వంసం జరుగుతుందనే కొన్ని అపోహాలు ఇవాళ తెరపైకి వస్తాను. వాస్తవంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మేడారంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇంకొక 1000 సంవత్సరాలు ఆదివాసీల అస్తిత్వం కాపాడబడే విధంగా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొన్నటి వరకు ఈ రోజున ఏదైతే మనం ఇక్కడ డిస్మెంటల్ చేసిన టెంపుల్ ఉన్నదో 2006-7 సమయంలో కట్టేటప్పుడు కూడా ఆదివాసీ సంఘాలు వ్యతిరేకించడం జరిగింది. ఈ యొక్క డిజైన్ అనేది మాది కాదని. అయినప్పటికీ కూడా అప్పటి దేవాదాయ శాఖ బలవంతంగా కట్టడం వల్ల ఇన్ని రోజులు కూడా మనం ఈ ప్రహారీ కూడా మనది కాకుండానే ఇవాళ మన జాతర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ మాత్రం దానికి తావు లేకుండా కేవలం ఆదిమ మూలాలతో కోయల యొక్క 3 నుంచి 7 కోట్లకు సంబంధించిన పడిగె బొమ్మలు, వాళ్ళ యొక్క వంశ మూలాలు, వాళ్ళ యొక్క పక్షులు, జంతువులు, అటవీ మూలాలతో ఇవాళ ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 15 సంవత్సరాలు మధ్య భారతదేశంలో దేశవ్యాప్తంగా తిరిగి చేసిన ఆదిమ మూలాలనే ఇవాళ ఇక్కడ మనం పెట్టడం జరుగుతుంది. ఇది చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు సమ్మక్క సారలమ్మ గుడి దగ్గర ఏ ఒక్క మతానికి సంబంధించిన బొమ్మ కానీ ఆచారానికి సంబంధించిన బొమ్మ ఉండడానికి వీలు లేదు. అక్కడ కేవలం ఆదివాసుల యొక్క మూలాలే ఉండాలని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మంత్రి సీతక్క గారు, ఇంకా మిగతా మన చైర్మన్ లచ్చు పటేల్ గారు, ఇక్కడ ఉన్న ఆదివాసీ సంఘాల మిత్రులు అందరం కూర్చొని, పూజారులు అందరం కూర్చొని కూడా నిర్ణయం తీసుకొని ఇవాళ 9 ఆర్చిలను కోయ వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆర్చిలలో ప్రధాన గేటు, అదేవిధంగా బండాని మూలానికి సంబంధించిన 5వ గొట్టు గేటు, పగిడిద్దరాజు సనపగాని గోత్రం సంబంధించిన 4వ గొట్టు గేటు, సిద్ధబోయిన వారికి సంబంధించిన గేటుని, అదేవిధంగా గోవిందరాజు సంబంధించిన దబ్బకట్ల వారి గేటు, కాక వంశానికి సంబంధించిన సారలమ్మ గేటు, ఇట్లా ఆ గేట్ల పైన కూడా ఈ 3 నుంచి 7 కోట్లకు సంబంధించిన జంతువులు, పక్షులు, చెట్లను, దైవాలనే ఇవాళ ప్రకృతి పరంగా వాటిపైన లిఖించడం జరిగింది. దాంతోపాటు ఈ చుట్టూ కూడా ప్రహారీ గోడ మీద వచ్చే 25 ప్యానల్స్ల పైన లోపటి సైడు మొత్తంగా కూడా కోయ వంశాలకు సంబంధించి, ఇంటి పేర్లకు సంబంధించి, చరిత్రకు సంబంధించిన పడిగె బొమ్మలను, తాళపత్ర బొమ్మలను ఇవాళ ఒక సైంటిఫిక్గా ఒక్కొక్క బొమ్మను తీసుకోవడం జరిగింది. గోడల అవతల వైపు కూడా ఆ 25 ప్యానల్స్ పైన లైఫ్ స్టైల్కు సంబంధించి, అంటే పూర్వకాలంలో కోయలు సైంటిఫిక్గా ఏమేమి ప్రవేశపెట్టిండ్రు, తేనె ఎట్లా తీసేది, ఔషధ మొక్కలు ఎట్లా సేకరించేది, ఔషధ మొక్కల్ని ఎట్లా ప్రవేశపెట్టేది, ఔషధ మొక్కలతో ఎట్లా మనము పూర్వకాలంలో కోయలు నివసించిండ్రనే దాని వాళ్ళ ప్యానల్స్ బయట మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గద్దెల పిల్లర్ల మీద కూడా సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, పగిడిద్దరాజు గద్దె, గోవిందరాజు గద్దెల పైన కూడా మొత్తము 32 పిల్లర్ల పైన ఆయా వంశాలకు సంబంధించిన తల్లిదండ్రులు, మూలము, వాళ్ళ చరిత్రని ఈ యొక్క పిల్లర్స్ పైన లిఖించడం జరిగింది. ఓవరాల్గా మొత్తం మీద 1000 ఫీట్లకు సంబంధించిన చతురస్రం ఆకారంలో ఉన్న దీన్ని వెడల్పు చేసుకుంటా 7000 కోయలకు సంబంధించిన మూలపు చిత్రలిపి బొమ్మలని ఇవాళ ఇక్కడ ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో పెట్టడం జరిగింది. 3 నిలువు గీతలు 3వ గొట్టు, 6 నిలువు గీతలు 6వ గొట్టు, 4 నిలువు గీతలు 4వ గొట్టు, ఇట్లా పూర్తిగా కూడా ఇంకా 1000 సంవత్సరాలైనా కానీ అంటే కోయ మూలం ఏ విధంగా ఇక్కడ భద్రపరుస్తుందంటే ఈ యొక్క దీనికి వాడే గ్రానైట్ స్టోన్ ఏదైతే ఉన్నదో కర్ణాటక రాయచూర్ నుంచి వెళ్ళి 12 రకాల స్టోన్ని శాంపిల్స్ తీసుకొని వాళ్ళ ముఖ్యమంత్రి గారు దాన్ని టెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా 1000 సంవత్సరాల తర్వాత అది శిథిలం అయిపోయినా కానీ మళ్ళీ తీస్తే ఆ రాయి అట్టనే ఉండాలి, ఆ రాయి పైన కోయల యొక్క మూలం అట్టనే భద్రంగా ఉండాలనే అంత దూరదృష్టితో ఇవాళ ఈ 12 రాళ్ళకెళ్ళి ఈ రాయిని ఇవాళ సెలక్షన్ చేసి మరీ దగ్గరుండి ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. మనకి ఈ ఆలయ ప్రారంభోత్సవం కన్నా ముందు శంకుస్థాపనప్పుడు కూడా ఆదివాసులదే ఈ దేశం అనేది కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
అనుకున్నప్పుడు మనము ప్రభుత్వము మన పక్షాన, ఆదివాసీల పక్షాన మన మూలాన్ని భద్రపరచడానికి, రక్షించడానికి సమ్మక్క సారలమ్మల జాతర అనేది రానున్న కాలంలో, ఆధునిక కాలంలో ఇవాళ అభివృద్ధి పేరిట ఇవాళ ఇక్కడ ఆదివాసుల మూలం ఎట్లా విధ్వంసం అవుతుందని భయపడే క్రమంలో ఇవాళ అదే అభివృద్ధిలో ఎక్కడ కూడా గుడి గోపురం కట్టకుండా పైగా ఆ గద్దెల్ని ఆ విధంగానే ఉంచుకుంటా, గద్దెల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా, ఆ గద్దెల యొక్క న్యాచురాలిటీని అట్లనే భద్రపరుచుకుంటా ఇవాళ దాని చుట్టూ కూడా మన యొక్క పడిగ బొమ్మలు, డాలుగుడ్డ మీద ఉన్న బొమ్మలని, గొబ్బెల మీద ఉన్న బొమ్మల్ని ఇవాళ ఈ యొక్క ఆలయం చుట్టూ ప్రహారీ పైన నిర్మించి ఇవాళ ఆదిమ మూలాన్ని రక్షించేదాన్ని ఆదిమ సమాజం ఇవాళ స్వీకరించవలసిన అవసరం కూడా ఉన్నది. ఈ యొక్క సమ్మక్క సారలమ్మ ఆలయంపై వేరే మతం వాళ్ళు, అది హిందూ మతం కానీ, బ్రాహ్మణులు కానీ, లేకుంటే ఇస్లాములు కానీ, జైలులు కానీ, బుద్ధిజం కానీ ఎవరు దీన్ని ఆక్రమించాలని కుట్రలు చేసినా కానీ ఎక్కడ కూడా సీపురుగులంతా కూడా సంధియకుండా ఇవాళ గొట్టు గోత్రాలు, గీతలు ఇట్లా మన యొక్క మూలాలని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది కొన్ని వేల సంవత్సరాలైనా కానీ ఇది కోయల మూలంగా చిత్రించే విధంగా ఈ యొక్క ఆలయాన్ని తయారు చేయడం జరిగింది. 7,000 బొమ్మలు, కోయ బొమ్మలు ఇవాళ ఈ ఆలయం యొక్క గద్దెల పైన, ఆర్చి పైన, వీటిపైన వచ్చినప్పుడు ఎవరు కూడా ఇంకొకరు దీన్ని ఆక్యుపైడ్ చేయడానికి అవకాశం లేకుండా ఇవాళ మనం ఈ యొక్క టెంపుల్ని కన్స్ట్రక్షన్లో భాగమై ఇవాళ మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెంపుల్ బయట కూడా ఇవాళ అనేక రకాల అపోహాలు ఉన్నాయి. ఇక్కడ చెట్లు కొట్టేస్తారంటే కొట్టేసే చెట్లు కూడా 2000 సంవత్సరంలో, 2006లో పెట్టిన సొప్పారి చెట్లు మన సంస్కృతిలో భాగం కాదు కదా. అందుకే డిఎఫ్ఓతోని, ఆ యొక్క అటవీ శాఖతోని మాట్లాడి 3 సంవత్సరాలు పెరిగిన చెట్టుని ఇవాళ 200 రకాల చెట్లను మనం సెలక్షన్ చేసి అందులో ఇప్ప చెట్లు, పూసుకు చెట్లు, కానుగు చెట్లు, మద్ది చెట్లు, ఆదివాసీల యొక్క వేల్పులకు సంబంధించిన ఏదైతే దైవాలుగా చెట్లు ఉంటాయో ఆ చెట్లని ఇవాళ 3 లేయర్లుగా ఇవాళ మనము ఈ యొక్క గుడి ప్రాంగణంలో 5 ఫీట్ల తర్వాత ఒక లేయర్, 5 ఫీట్ల తర్వాత ఒక లేయర్, అట్లా 300 చెట్లను మనం గుడి ప్రాంగణంలో పెంచడం జరుగుతుంది. రేపు పొద్దుగాల మేడారం జాతరకు వచ్చిన వాళ్ళు ఈ గుడి ఆలయంలోకి రాగానే ఇక్కడ మొత్తం కోయ చరిత్ర బొమ్మలు కనపడతాయి. బయటికి వెళ్ళిన తర్వాత పూర్వం వీళ్ళంతా కూడా ఈ పండ్లు తినేదాట ఆదివాసులు, ఈ చెట్లతోని వైద్యం చేసుకునేవారట, నాటు వైద్యం, ఈ చెట్లతోని దీన్ని ఉపయోగించుకునేదాట అని తెలిసే విధంగా ఇవాళ గుడి ప్రాంగణం బయట కూడా చాలా సిస్టమేటిక్గా మన చెట్లను ఇవ్వడం జరిగింది. మొత్తంగా కూడా మేడారం పరిసర ప్రాంతంలో కూడా ఇవాళ పూర్తిగా అటవీ ప్రాంతంలో ఏ చెట్లు అయితే ఉంటాయో ఆ చెట్లనే ఇక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలనే దానిపైన కూడా ఇవాళ మనము అటవీ శాఖకు కూడా మనమే చెట్లను ఇచ్చి వాటిని పెట్టే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా రేపు పొద్దుగాల 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకి ఈ ఇప్ప చెట్లు, ఈ పూసుకు చెట్లు, ఈ యొక్క మద్ది చెట్లు, తెల్ల మద్ది చెట్లు ఇవన్నీ పెరిగిన తర్వాత అప్పుడు ఇది ఒక ఆదిమ మూలాన్ని ప్రకృతి పరంగా బయటికి రక్షించినట్టు అవుతుంది. ఈ లోన గ్రానైట్ రాయి పైన కూడా ఇవాళ 7,000 బొమ్మలు అనేటివి ముందు తరాలకి ఇది మా కోయరాజుల చరిత్ర, ఇది మా సంస్కృతి, ఇది మా సాంప్రదాయం, ఇది మా జీవన విధానం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 60 రోజులుగా ఇవాళ 67 రోజులుగా సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం 24 గంటలు దీనిపైన వర్క్ చేసుకుంటా ఈ యొక్క డిజైన్ని తయారు చేయడం జరిగింది. దీనికి కూడా ప్రభుత్వం కూడా సంపూర్ణంగా సహకరించింది. వాస్తవంగా కూడా గత ప్రభుత్వాలలో దేవాదాయ చెప్పిన వారిదే ఫైనల్ అల్టిమేట్ అవుతుంది, కానీ మేడారంలో మాత్రం ఇక్కడ కోయ పూజారులు, ఇక్కడ ఉన్న ఆదివాసీ పెద్దలు ఏ మూలం చెప్తుందో ఆ మూలమే దిగాలనేది కూడా ప్రభుత్వం మనకి ఇక్కడ సహకరించి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మేడారంలో ఆదివాసీల అస్తిత్వం నిలబడుతుంది. ఇవాళ మేడారంలో భవిష్యత్ తరాలకు ఆదివాసీ చరిత్ర నిలబడుతుంది. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఇవాళ చెట్ల పెంపకం, ఇక్కడ గద్దెల పైన మన పెంపకం వైపుగానే మన యొక్క కృషి జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా కూడా మనం దీన్ని అర్థం చేసుకొని ఈ వచ్చే మాఘ పున్నమిలో 7,000 బొమ్మలతోని ఇవాళ మన యొక్క ఆలయాన్ని మనము అంగరంగ వైభవంగా దీని యొక్క ప్రారంభోత్సవం చేసుకుందాం. అదేవిధంగా గుడి బయట కూడా ఆదిమ మూలం రక్షించేలాగా మన మూలాలను కాపాడుకునే విధంగా మనం ముంగడికి పోదామనేది తెలియజేస్తున్నాం.